హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో మనం ఈ లేజీ ప్రెప్లో భాగంగా రెండో వారంలో ఉన్నాం. డే 3 విల్ బి టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోలో మనం ఇండియాస్ మూన్ ల్యాండింగ్ మిషన్ 2040 ఇస్ ద టార్గెట్ డేట్, కలై 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండ్ అగ్ని 5 మిసైల్, ఈ మూడింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ please do like, share and subscribe to Vishnu IAS YouTube channels. Let's get into the video. Number 1, moon landing mission. ఎందుకు సార్ మూన్ ల్యాండింగ్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే, లూనార్ మిషన్ గురించి అని అంటే, రీసెంట్గా యూనియన్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు అనౌన్స్ చేశారు లోక్సభలో. ఏంటి అని అంటే, ఇండియా విల్ ల్యాండ్ అన్ ఆస్ట్రోనాట్ ఆన్ ది మూన్ బై 2040. చంద్రుని మీద భారతీయ ఆస్ట్రోనాట్ యొక్క కాల్ మోపబడుతుంది అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ స్పేస్ రోడ్ మ్యాప్. నౌ స్పేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావింగ్ స్పేస్ ప్రజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ప్రపంచంలో మనం చూసుకున్నా, everything is depending on the space. Trump mama is also trying to build something in the space because in the future warfares అన్నీ కూడా స్పేస్ ద్వారానే రాబోతున్నాయి, స్పేస్ ద్వారానే గొడవలు పడబోతున్నారు అని అయితే అనిపిస్తుంది. సో దానికోసం అనేసి మన ప్రజెన్స్ కూడా స్పేస్లో ఉండడం ఎంతైనా ఇంపార్టెంట్. అందుకే ఇండియాస్ మూన్ ల్యాండింగ్ మిషన్ బై 2040 అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావడం అనేది జరిగింది. క్లియర్? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్? హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ బియాండ్ ఎర్త్ ఆర్బిట్. భూమి కక్ష దాటిన తర్వాత ఏదైతే స్పేస్ ఉందో దాని యొక్క హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్, బికాస్ ఇట్ డెమాన్స్ట్రేట్ ద కెపాబిలిటీ ఆఫ్ అవర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్, సెల్ఫ్ రిలయన్స్, ఇండిజినస్ లాంచ్ వెహికల్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, లూనార్ సర్ఫేస్ టెక్నాలజీస్ దట్ వీఆర్ యూజింగ్, అన్నీ కూడా దేశీయంగా తయారు చేసినటువంటి వెహికల్ని మనం వాడబోతున్నాం. నెక్స్ట్, స్ట్రాటజిక్ డైమెన్షన్, ఇట్ సపోర్ట్స్ వికసిత్ భారత్ 2047 కంబైనింగ్ సైన్స్, ఎకానమీ అండ్ సెక్యూరిటీ. ఫైన్. ఇండియా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రోడ్ మ్యాప్ ఏంటి అని అంటే, 2026కి వీ హ్యావ్ దిస్ వ్యామ్ మిత్ర మిషన్. వ్యామ్ మిత్ర మిషన్ ఏంటనంటే, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని మనం పంపించబోతున్నాం. హ్యూమనాయిడ్ రోబోట్, ఒక ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్, దాని పేరు వ్యోమమిత్ర. దీన్ని మనం పంపించబోతున్నాం. ఇట్ వ్యాలిడేట్స్ లైఫ్ సపోర్ట్ అండ్ హ్యూమన్ రేటెడ్ స్పేస్ ఫ్లైట్ సిస్టమ్స్. అంటే ఒక మనిషి కాకుండా ఒక రోబోట్ని మనం పంపించబోతున్నాం. దట్ ఈస్ వ్యోమమిత్ర మిషన్ బై 2026. నెక్స్ట్, గగన్యాన్ మిషన్ 2027. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్లో మనం ఫస్ట్ టైం ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని పంపించబోతున్నాం. దట్ ఈస్ గగన్యాన్ మిషన్ బై 2027. ఇట్ డెమాన్స్ట్రేట్స్ ఆస్ట్రోనాట్ లాంచ్ అండ్ స్పేస్ రికవరీ. ఫస్ట్ రోబోట్ని పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఆ రోబోట్ పంపించిన మిషన్ సక్సెస్ అయింది అని అంటే కనుక మనం ఫస్ట్ ఒక ఆస్ట్రోనాట్ని లో ఎర్త్ ఆర్బిట్ వరకు పంపిస్తాం. లో ఎర్త్ ఆర్బిట్ వరకు పంపిస్తాము. ఆయన మళ్ళీ రిటర్న్ రావాల్సిన అవకాశం ఉంటుంది. సో అవకాశాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత అగైన్ విల్ గో ఫర్ ది అనదర్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ భారత్ అంతరిక్ష స్టేషన్ 2035. ఏదైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం వాడుతున్నాం, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా మనకు కూడా ఇండియాకి కూడా ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి అని మనం ఈ భారత్ అంతరిక్ష స్టేషన్ అయితే మనం బిల్డ్ చేస్తున్నాం 2035 వరకు. ఇట్ ఈజ్ ఇన్ ఇండియాస్ ఓన్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక స్పేస్ స్టేషన్. ఇట్ ఎనేబుల్స్ లాంగ్ డ్యూరేషన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెక్నాలజీ డెమోస్. నెక్స్ట్ కమ్స్ క్రూడ్ మూన్ ల్యాండింగ్ బై 2040. భారతదేశ ఆస్ట్రోనాట్ మూన్ మీద, చందమామ మీద కాలు మోపుతారు. ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ కెపబిలిటీ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిజినస్. అన్నీ దేశీయంగా తయారు చేసిన భారతదేశ ఆస్ట్రోనాట్స్, భారతదేశ లాంచ్ వెహికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ భారతదేశం, ఇంక్లూడింగ్ భారత్ అంతరిక్ష స్టేషన్.
ఇండియా స్పేస్ ఎకానమీ ఈజ్ ఇంప్రూవింగ్. కరెంట్ వాల్యుయేషన్ చూసుకుంటే 8 బిలియన్, వీఆర్ హ్యావింగ్ 2% ఆఫ్ ది గ్లోబల్ షేర్. ప్రొజెక్టెడ్ 44 to 45 బిలియన్ బై 2033, దట్ ఈజ్ 8%. 2% నుంచి 8% వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెక్స్ట్ లైక్ 10 years. దిస్ ఈజ్ హ్యూజ్. Government is spending 2 billion rupees annually, and at the same time we are promoting the private sector also in the space program. Startups, ఒక స్టార్టప్ నుంచి 200 స్టార్టప్స్కి పెరిగాం 2 సంవత్సరాలలో. సో వీఆర్ ప్రమోటింగ్ దిస్ స్టార్టప్స్ ఆల్సో ఇన్ ది స్పేస్ ఎకానమీ. అండ్ వేర్ వీఆర్ స్టాండింగ్ నౌ అని అంటే ఇస్రో ఈజ్ 6th largest స్పేస్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్. 6th largest స్పేస్ ఏజెన్సీ. ఎందుకనంటే కాస్ట్ ఎఫెక్టివ్ మిషన్స్ చేయడంలో ఇస్రో ఘనత నెక్స్ట్ లెవెల్. తక్కువ అమౌంట్తో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేసే ఘనత ఎవరికైనా ఉంది అని అంటే ప్రపంచం మొత్తంలో అది ఇస్రోకి ఉంది. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లైక్ మంగళయాన్ కానీ చంద్రయాన్ కానీ చాలా తక్కువ అమౌంట్తో మనం ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 1999 నుంచి 381 శాటిలైట్స్ 34 కంట్రీలకి చెందినవి మనం లాంచ్ చేసాం. అంటే ఫారెన్ శాటిలైట్స్ మనం భారతదేశం నుంచి లాంచ్ చేసాం, ఎర్నింగ్ 279 million rupees through this. Okay, and if you see the domestic market, 8.1 billion నుంచి 33 billion, which is very huge in the next 10 years. Exports 0.3 billion నుంచి 11 billion. అంటే మన ప్రాజెక్ట్స్తో పాటు మన శాటిలైట్స్తో పాటు మనం ఫారెన్ శాటిలైట్స్ని కూడా మనం పంపించడం జరుగుతుంది. తద్వారా ఇట్ ఈస్ బికమింగ్ గుడ్ అన్నమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్టెడ్ 22 billion over next 10 years. 22 billion investments we can expect just in the space sector. Okay sir, but what are the institutional supports that we are giving an ante okati in space? It regulates and privatize private partnerships. Next, New Space India Limited, India Space Policy 2023, and education programs like Yuvika program and collaborations with IITs and IIS for research and training. These all are the institutional and policy supports that we are giving for this space exploration missions. Next, the significance is simple. It strengthens India's technological sovereignty. We can be a global space leader over a period of time, and it boosts our strategic deterrence, soft power and high tech economy. And at the same time it will improve our efforts on AI, robotics, aerospace manufacturing, and at the same time it will help in our defense also. That is very very important guys. Next comes Kalaito hydroelectric project. Recently Arunachal Pradesh State Pollution Control Board held a public hearing for environmental clearance of the project. Which project? THDC India Limited. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని మీద ఎన్విరాన్మెంటల్ క్లియరింగ్ కోసం అయితే ఒక పబ్లిక్ హియరింగ్ అనేది జరిగింది. దీన్నే ముందు టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పిలిచేవారు. దట్ ఈస్ వై దిస్ ఈజ్ దేర్ ఇన్ ది న్యూస్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ సింపుల్ అండి. ఇది 1200 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 6 turbines which is having a capacity of 190 megawatts capacity. So overall 1200 megawatt capacity ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. రన్ ఆఫ్ ది రివర్ విత్ పాండేజ్. అంటే రన్ ఆఫ్ ది రివర్ అంటే మనకు తెలుసు లైక్ వాటర్ ఫ్లో ద్వారా వాటర్ ఫ్లో అనేది వస్తుంది. సో ఒక స్టీప్ ఉన్నటువంటి ఒక ప్లేస్ ద్వారా మనం ఏంటంటే టర్బైన్స్ మీద వాటర్ పడి మనకి ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పాండ్ లాగా కూడా డెవలప్ చేస్తారనమాట. ఓకే, రన్ ఆఫ్ ది రివర్ అలాంగ్ విత్ ది పాండ్, ఒక పాండ్ ఒక చిన్న లేక్ లాంటిది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ విత్ పాండేజ్. ఏ లొకేషన్లో సార్ అంటే ఇది లోహిత్ రివర్ మీద ఉంది. లోహిత్ రివర్, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అంజార్ district of Arunachal Pradesh. There are like so many structures that are involved in this particular thing. So reservoir capacity ఎంత వాటర్ ఉంటుంది సార్ దీంట్లో అంటే అరౌండ్ 320 million cubic meters వాటర్ స్టోర్ చేసేంత కెపాసిటీ ఉంది. అంటే ఇది చాలా పెద్దదనే
అర్థం. ఓకే, significance is simple. It will boost clean energy capacity in the northeast. It supports India's renewable energy targets and energy security. Malli that to border district kabatti we need to generate so much developmental opportunities in the Arunachal Pradesh, because that is strategically very very important. మనం రీసెంట్ గానే లాస్ట్ ఒక వీడియోలో చెప్పుకున్నాము, చైనా is coming up with a very big project on బ్రహ్మపుత్ర విచ్ ఇస్ లైక్ వెరీ మచ్ అబౌవ్ ది అరుణాచల్ ప్రదేశ్. ఏదైతే యూ బెండ్ ఏదైతే ఉందో ఇట్లా ఈ బెండ్ దగ్గర చైనా ఇస్ కమింగ్ అప్ విత్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఒక వాటర్ బాంబ్, న్యూక్లియర్ వెపన్ లాగా వాటర్ బాంబ్ అయితే క్రియేట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. సో మనకి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ద పాయింట్ ఏంటనంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ద లోకల్ ఎకాలజీ అండ్ ది బయోడైవర్సిటీ, ఎస్పెషల్లీ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ విచ్ ఆర్ లైక్ వెరీ మచ్ ఎకలాజికల్లీ ఫ్రగైల్. చాలా తొందరగా డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అనేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ ట్రైబల్ రైట్స్ ఇష్యూస్. ఇది వచ్చినటువంటి ఇబ్బంది అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ద డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ ఆన్ ది బ్రహ్మపుత్ర బేసిన్ నీడ్ కేర్ఫుల్ అసెస్మెంట్. సో లోహిత్ రివర్ అనేది బ్రహ్మపుత్రకి ట్రిబ్యూటరీ కదా. సో బ్రహ్మపుత్ర బేసిన్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియర్? నెక్స్ట్ కమ్స్ అగ్ని 5. సో రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేసాం మనం అగ్ని 5 మిజైల్ని ఫ్రమ్ ది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చందీపూర్ ఒడిస్సాలో. దిస్ టెస్ట్ వ్యాలిడేట్స్ ఆర్ లాంగ్ రేంజ్ న్యూక్లియర్ డిటరెన్స్ కెపాసిటీస్. లాంగ్ రేంజ్లో దూరంగా ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా కొట్టగలిగే సత్తా ఉంది అని చెప్పి మళ్ళీ మనకి ఇస్రో అయితే తెలియచేయడం అనేది జరుగుతుంది త్రూ దిస్ అగ్ని 5 మిసైల్. ఇట్స్ ఎ ల్యాండ్ బేస్డ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇది డెవలప్ ఎవరు చేశారంటే DRDO చేశారు. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేయడం అనేది జరిగింది. బికాస్ లాంగ్ డిస్టెన్స్లో మనం లాంగ్ రేంజ్లో కొట్టాలి కాబట్టి, సో లాంగ్ రేంజ్ వరకు మనమే ప్రతిదీ ఇవ్వలేం కాబట్టి, సో మిజైల్ ఏదైతే ఉందో ఆన్ ద వ్యూ ఆ ఫ్లోలో డిసిషన్ తీసుకోగలగాలి. గెటింగ్ మై పాయింట్. సో అది ఇంపార్టెంట్ చాలా. ఫీచర్స్ ఏంటి సార్ అని అంటే మోర్ దెన్ 5000 కిలోమీటర్ వరకు కొడుతుంది. మోర్ దెన్ 5000 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా ఈ అగ్ని 5 మిసైల్ అయితే వెళ్తుంది. లైక్ ఇట్ కవర్స్ ఎంటైర్ ఏషియా, యూరప్ అండ్ ఆఫ్రికాలో సగం పార్ట్స్. వార్ హెడ్ కెపాసిటీ ఏం తీసుకొని వెళ్తుంది సార్ అని అంటే ఇట్ కెన్ క్యారీ అప్ టు 3 న్యూక్లియర్ వార్ హెడ్స్ సైమల్టేనియస్లీ. 3 న్యూక్లియర్ వార్ హెడ్స్ క్యారీ చేసేంతటువంటి కెపాసిటీ అయితే ఈ మిసైల్కి అయితే ఉంది. మోడర్న్ నావిగేషన్, గైడెన్స్, ప్రొపల్షన్ అండ్ రీఎంట్రీ సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇట్ ఎన్హాన్సెస్ ఇండియాస్ సెకండ్ స్ట్రైక్ కెపబిలిటీ. అంటే వీఆర్ అండర్ దిస్ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్. మనం ఎప్పుడు కూడా మొదటి దెబ్బ కొట్టాం. ఒక దెబ్బ ఎవడైనా మన మీద పడింది అని అంటే కనుక మనం ఊరుకోం. దట్ ఈజ్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. సో ఇప్పుడు ఏంటంటే అగ్ని 5 మిసైల్ మన దగ్గర ఉంటుంటే ఎవడైనా మన మీదికి రావాలన్నా కూడా కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ అవర్ ఇండియాస్ సెకండ్ స్ట్రైక్ capability, and this brings India into the exclusive group of countries with ICBM capacity, intercontinental ballistic missiles ఉన్నటువంటి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ గ్రూప్లో కూడా మనం వెళ్తాం. ఆ గ్రూప్ ఏంటి సార్? US, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK, ఆ తర్వాత ఇండియా ఈ గ్రూప్లోకి రాబోతుంది. ఓకే, సో వాట్ ఈస్ బాలిస్టిక్ మిసైల్? బాలిస్టిక్ మిసైల్ ఏంటంటే it is a rocket propelled self guided strategic weapon. ట్రాజెక్టరీ అంటే బాలిస్టిక్ ఆర్క్ ఇట్లా. సో ఈ రకంగా అంటే ఈ రకంగా చూసుకొని కొడతారనమాట. సో ఇట్ పవర్డ్ ఓన్లీ డ్యూరింగ్ ది ఇనిషియల్ స్టేజెస్, దెన్ కోర్స్ అన్పవర్డ్ బిఫోర్ హిట్టింగ్ ది టార్గెట్. పేలోడ్స్ కన్వెన్షనల్ పేలోడ్స్ పెట్టవచ్చు, కెమికల్, బయోలాజికల్, న్యూక్లియర్ అంటే 3 న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్టొచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే అంత కెపాసిటీ ఉంటుంది. వీ కెన్ యూజ్ వాట్ ఎవర్ వీ వాంట్.
అండ్ లాంచ్ ప్లాట్ఫామ్స్ ఏంటనంటే ల్యాండ్ బేస్డ్ సిలోస్ కావచ్చు, మొబైల్ లాంచర్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, షిప్స్ కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, అంటే ఎక్కడి నుంచి అయినా సరే మనం ఈ మిజైల్ని లాంచ్ చేయొచ్చు. క్లియర్? సో దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ బాలిస్టిక్ మిసైల్స్. మనం చెప్పుకున్నాం ఇది లాంగ్ రేంజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని అంటే మోర్ దెన్ 5000 కిలోమీటర్స్ ఉంటుంది. షార్ట్ రేంజ్ అయితే లెస్ దెన్ 1000, మీడియం రేంజ్ అయితే 1000 to 3000, ఇంటర్మీడియట్ రేంజ్ అయితే 3000 to 5500. ఇంటర్ కాంటినెంటల్ డిఫరెంట్ కాంటినెంట్స్కి వెళ్ళాలి కదా, డిఫరెంట్ కాంటినెంట్ వరకు కొట్టగలగాలి కాబట్టి అది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటాము. మనం ఇప్పుడు అగ్ని-5 అనేది 5000 కిలోమీటర్ వరకు పోతుంది. ఓకే సార్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మిసైల్? న్యూక్లియర్ డిటరెన్స్, కంప్లీట్స్ ఇండియాస్ క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్ పోస్చర్. సో ప్రాపర్ న్యూక్లియర్ డిటరెన్స్ని మనం కలిగి ఉంటాం. కౌంటర్ బ్యాలెన్స్ టు చైనా, కవర్స్ బీజింగ్, షాంఘాయ్ అండ్ షాంఘాయ్ తర్వాత కూడా కవర్ చేస్తుంది కాబట్టి ఒకవేళ చైనా ఏమైనా దూకుడు వ్యవహారాలు చేసినా కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ స్ట్రెంథెన్స్ ట్రైడ్, కంప్లిమెంట్స్ ఇండియాస్ ల్యాండ్, ఎయిర్ అండ్ సీ బేస్డ్ న్యూక్లియర్ కెపాసిటీస్. సో వీ కెన్ లాంచ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ కాబట్టి మనం సబ్మరైన్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు కాబట్టి మనకి ఇది చాలా కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఎన్హాన్సెస్ ఇండియా స్టేటస్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్. మన దగ్గర న్యూక్లియర్ పవర్ ఉన్నా కూడా వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్లీ యూజింగ్ ఇట్. మన ఊరికే నా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందని పాకిస్తాన్ లాగా చెప్పుకొని తిరగట్లేదు. సో కాబట్టి మిగిలిన కంట్రీస్ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి ఇండియాతో. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. So for more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.